ఇప్పుడైతే నేను విజయవాడకి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా అనేది విజయవాడలో దిగిన తర్వాత చూపిస్తాను. సో అప్పుడు ఎవరు వెయిట్ చేయండి. చూడండి, ఇది యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్, బెంగళూరు యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కొండవీడి ఎక్స్ప్రెస్కి అయితే విజయవాడ వెళ్తున్నాను. నేనైతే రెడీగా ఉంది. మచిలీపట్నం కొండవీడి ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 17212. నాకు తాడేసి వీడు ఇప్పుడు ఎక్కడో పెట్టాడు అన్నమాట. ఇంత దిగిన తర్వాత మళ్ళీ లాస్ట్ వరకు నడుచుకుంటే వెళ్ళాలి. ఇదంతా ఫస్ట్ ఏసీ. ఇది ఇప్పుడు ఎక్కడికో లాస్ట్కి వెళ్ళాలి. ఎప్పుడు అదే వస్తుంది నాకు, అదేంటో ఎప్పుడు బుక్ చేసుకుందా. ఇది ధర్మవరం జంక్షన్, చాలాసేపు ఆగింది ఇక్కడ. అండ్ ఇది సీసీ కెమెరా, నార్మల్ ట్రైన్లో కూడా పెట్టేశారు అన్నమాట సీసీ కెమెరాస్ అనేది. ఇప్పుడే నేను రూపేష్ అయితే బయలుదేరాము రైల్వే స్టేషన్కి. ఆల్రెడీ అక్కడ ప్రతాప్ తెలుగు ట్రావెలర్ బ్రో కూడా వచ్చేసాడు అనమాట. మన తెలుగు ఫార్మర్ గోపి కూడా వచ్చేసాడు. మేమిద్దరం వెళ్తున్నాము. క్రాంతి ఇంకో అబ్బాయి కూడా వస్తారు. సో అది ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్తాం. ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉండబోతాయి. చూడండి, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము ఢిల్లీకి. సో ఢిల్లీ నుంచి ఇంకా మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి. అక్కడి నుంచి షిమ్లాకి వెళ్ళాలి. అంతా ఒకటే వీడియోలో చూపిస్తాం. అని చూస్తే మీ అందరూ నమస్కారం అండి. సో నేనైతే ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నా. నేను, రూపేష్ తెలుగు ఫార్మర్ గోపి, క్రాంతి తెలుగు బ్లాగర్, అండ్ అలానే ప్రతాప్ తెలుగు ట్రావెలర్, అండ్ ఇంకొక అబ్బాయి అనమాట. మొత్తం 6 మంది కలిసి మేమైతే ఢిల్లీకి వెళ్తున్నాం. సో ఢిల్లీ నుంచి షిమ్లా నుంచి మనాలి అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ట్రిప్ ఉంటుంది. ఇప్పుడైతే విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి కేరళ ఎక్స్ప్రెస్లో అయితే మేము బయలుదేరుతున్నాము. కేరళ ఎక్స్ప్రెస్ ఇక్కడికి 10:45 కలా వస్తుంది. 10:55 కలా లీవ్ అవుతుంది ఇక్కడ నుంచి. సో కనపడుతున్నాడు కదా రూపేష్. అనుకోకుండా మొత్తం వీళ్ళందరూ కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళే. వీళ్ళతో కలిపి ట్రిప్ వేయడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. అనుకోకుండా అసలు ప్లాన్ చేసుకున్నాం అనమాట. 1 మంత్ ముందే ట్రైన్ టికెట్స్ అని కూడా బుక్ చేసుకున్నాం. అసలు లాస్ట్ వరకు 2 months ముందు లాస్ట్ వరకు అసలు వెళ్ళగలుగుతామా లేదా అందరం కలిసి అని అనిపించింది. కానీ చివరికి మొత్తం అయితే బయలుదేరుతున్నాము. సో ముందు ఇంకా మంచి వ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట. సో అప్పటి వరకు మమ్మల్ని అందరూ కూడా, మా అందరి ఛానల్స్ని కూడా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు చాలా మంచి వీడియోస్ వస్తాయి. సో రూపేష్ వెళ్దామా? లోపలికి వెళ్ళి ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కలుపుతాము. వెరీ మచ్ ఎక్సైటెడ్. మనోడు జనరల్గా బయట రాడు. సో బలవంతంగా ఇప్పుడు పట్టకపోతున్నాం మనాలి వరకు. సో అది ఎందుకంటే సో తనకి మ్యాక్సిమం ఇయర్ మొత్తం బిజీగా ఉంటాడు ఫార్మింగ్లో. సో మిగతా యూట్యూబర్స్ అందరూ, మిగతా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నాం కాబట్టి ఆఫ్లైన్లో లైఫ్లో మనకి సోల్మేట్ అనేవాళ్ళు ఒకరు ఖచ్చితంగా ఉంటారు. సో నా విషయానికి వస్తే అది మన సురేష్. థ్యాంక్ యూ. ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎట్లా లేదన్నా 2 hours కాల్ ఉంటుంది మాకు. సో అంత క్లోజ్. అందుకనే మనాలి ట్రిప్ అనేది ప్లాన్ పెట్టాం. సో జాయినింగ్ ఓకే. సో మనోడిని బాగా మస్తు ఎట్లుంటాయంటే బ్లాగ్స్ కూడా బాగా ఫుల్ ఫన్నీగా మేము ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటామో అలాగే మంచి అందమైన లొకేషన్స్ని, బ్యూటిఫుల్ లొకేషన్స్ని అన్నీ కూడా చూపించి మీకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఈ బ్లాగ్ని అయితే తీర్చిదిద్దుతాం. సో స్టే ట్యూన్, లాస్ట్ వరకు చూడండి. అందరినీ సపోర్ట్ చేయండి అండ్ లైక్లు కొట్టడం మర్చిపోద్దు. బ్లాగ్ ఎలా అనిపించినా మీకు కింద కామెంట్ సెక్షన్లో జెన్యూన్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇప్పుడు గోపి కూడా జాయిన్ అయ్యాడు. ఇంకా క్రాంతి రావాలి. ఇంకొక 2 ఉన్నారు, ఆల్రెడీ వచ్చున్నారు. కలుద్దాం. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వచ్చే ట్రైన్ ఈరోజు ప్లాట్ఫామ్ నెంబర్ 10 పైకి వెళ్ళింది. మొత్తం 1/2 కిలోమీటర్ పాదయాత్ర. చూడండి, ఇక్కడ నుంచి ఎక్కడో ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 10 టోట్ సైడ్ మొత్తం. ప్రతాప్ తెలుగు ట్రావెలర్ ఇంకో బ్రో కూడా యాడ్ అయ్యారనమాట. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సిగ్గెక్కువ, అందుకే తొందరగా వెళ్ళిపోయాడు ఆయన. కాదా? సో ఒక్క నిమిషం వచ్చేసారు. ఇక్కడ సిగ్గుపడతాం, అక్కడ వెళ్ళి సిగ్గులేని పనులు చేస్తాం. సో ప్రతాప్ బ్రో మనకి ఈ మధ్యనే పరిచయం అనమాట. మేము అందరం కలిసే వెళ్తున్నాం ట్రిప్కి. సో అక్కడికి వెళ్ళాక ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. తిన్న ఛానల్లో కూడా మంచి వీడియోస్ వస్తాయి. చూసి సబ్స్క్రైబ్ చేసుకుని, చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మొత్తం నచ్చిపోయిన లైక్ కొట్టండి అంతే. సో అదనమాట. ఏం చేస్తాం బ్రో? హాయ్.
కుమ్ముడే కుమ్ముడు. అన్న నువ్వు కూడా థ్యాంక్స్ అన్న, నువ్వు కూడా మాంతి తెచ్చావు బ్యాగ్. చిన్న బ్యాగ్ తెస్తాను, భయపడ్డా బాగా. చిన్న బ్యాగ్ అది సినిమా కనబడింది మొత్తం అన్ని కలిపి. కాదు, అందరికన్నా నా బ్యాగ్ ఎందుకు ఇంత పెద్దది ఉంది? అమ్మా నా బ్యాగ్ చూడు, 65 లీటర్స్ అది. 55 అది. 55 అది 55 వీళ్ళందరి బ్యాగుల్లో, అందరి బ్యాగుల్లో నాది. అందరి బ్యాగుల్లో నా బ్యాగే చాలా పెద్దదిగా కనబడుతుంది. కాకపోతే లోపల బట్టలు కూడా అంతే, వాళ్ళది వెడల్పు ఉంది, నాది పొడుగ్గా ఉంది. వీడియో తీసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రోబో చిట్టి 2.0 చూపిస్తాడంట. ఎంట్రన్స్ లో ఇందాక చెప్పా కదా, విజయవాడ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ లో. సో మేమంతా కలిపి ఇప్పుడైతే మనాలికి వెళ్ళిపోతున్నాము. విజయవాడ నుండి ఢిల్లీకి ట్రైన్, అక్కడి నుంచి కల్కారి నుంచి షిమ్లాలో ఒక రోజు ఉండి తర్వాత అయితే మనాలికి వెళ్తాం. మనాలిలో ఒక 2-3 డేస్ ఉంటాం. సో మేమందరం కలిసి వెళ్తున్నాం. తన పేరు రాజేష్ అనమాట, తన యూట్యూబర్ కాదు, మన ఫ్రెండ్. అండ్ అలానే ప్రతాప్ తెలుగు ట్రావెలర్, సో రూపేష్ తెలుగు ట్రావెలర్ మీ అందరూ తెలుసు. రూపేష్ తెలుగు ట్రావెలర్ నా ఛానల్లో మన ఇంటికి వచ్చాడు, రూపేష్ వచ్చాడు. అండ్ అలానే క్రాంతి ట్రావెల్ బ్లాగర్ తిను కూడా మన ఇంటికి వచ్చాడు. వైనాడు కూడా వెళ్ళాం ఇద్దరం కలిసి. అండ్ వెనకాల దాక్కున్నాడు, కొంచెం ముందు రానైనా. సో తెలుగు ఫార్మర్ గోపి తిను కూడా మన ఇంటికి వచ్చాడు, మనతో వ్లాగ్ చేశారు. వీళ్ళందరూ మేము నలుగురు కూడా, అంటే పర్సనల్లీ మీ నలుగురు కూడా మా ఊర్లో కలుసుకున్నాం అనమాట, మా ఇంటి దగ్గర. సో ప్రతాప్ రావు త్వరలో వస్తాడు మన ఊరు కూడా. 2 నెలల నుంచి ఈ ట్రిప్ ని ఎగ్గొట్టడానికి ఎన్ని స్కెచ్లు వేయాలో అన్ని స్కెచ్లు వేసాడు. నేను ఫార్మర్నే కదా, ఇప్పుడు నేను ఫార్మర్. నేను గోపి వస్తాడంటే నేను కూడా రెడీ అనమాట రావడానికి. సో లాస్ట్ మినిట్ లో ఏమో డౌట్ గా చెప్పాడు, లేదు అలా కాదు, అదే గ్రూప్ లో ఒకరు ఉంటారు కదా హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇది లాస్ట్ అయితే మొత్తం మీద కన్విన్స్ చేసి మొత్తం మీద అందరం కలిసి బయలుదేరుతున్నాం. పులిహోర కలిపి పట్టుకొచ్చేసాం. సో అది మొత్తం మీద బయలుదేరుతాము. ఇంకా మరి కాసేపట్లో ట్రైన్ వస్తుంది. మా ఈ జర్నీ చాలా సూపర్గా ఉండబోతుంది. మంచి మంచి వ్లాగ్స్ తీసి పెడతాం అందరి ఛానల్స్లో కూడా. వీళ్ళందరి ఛానల్లో నేను నా ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అందరిది చూడండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాం. ఏం చేద్దాం, బయటనా? మన ట్రైన్ అయితే వచ్చేసింది. తిరువనంతపురం టు న్యూఢిల్లీ, ట్రైన్ నెంబర్ 12625. ఇది ఎక్కడి నుంచో వస్తుంది. మందైతే B5, ఒక 5 మంది B5 వచ్చేసింది. ఇంకొకరిది మాత్రం వేరే బోగి అనమాట. సో అడ్జస్ట్ అవుతాము. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. మన ఎక్కడ ఉందో ఆ లాస్ట్కి వెళ్ళాలి. సో మొత్తం మీద మీద ఇక్కడ సెట్ అయ్యాము. అక్కడే ఉందా? గ్రేట్. మన క్రాంతి ఇంటికాని చేదో పట్టుకొచ్చి అక్కడే మర్చిపోయాడు అనమాట. జంతుకులు, చక్రాలు, ఉండలు ఏదో అదే సాంగ్ ఉంటుంది కదా, అది గుర్తొచ్చి. సో మేమైతే ఈ పక్కనే ఇంకా వేరే సైడ్ లోయర్స్ మా 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎవరు వస్తారో వాళ్ళు కొంచెం పక్కన స్టవ్ చెప్తారు. ఇప్పుడే తిన్నాము. ఇంటి చపాతీలు అండ్ రాజేష్ బ్రో ఏమో చికెన్ కర్రీ తీసుకొచ్చాడు వాళ్ళ ఇంటి నుండి. నేను రూపేష్ ఏమో నిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి చపాతీ ప్యాకెట్స్ తీసుకుని అవి కాల్చుకుని వచ్చాము చపాతీలు. తర్వాత మన గోపి ఏమో పులిహోర తీసుకొచ్చాడు. అది కొంచెం ఈవినింగ్ తింటాము. కలిపేది తినాలి, పులిహోర కలిపేసి తినాలి. ఇంకా గోపి అన్న పులిహోర బాగా చేస్తాడు, ఎందుకంటే బాగా కలుపుతాడు. గోపి అంతేనా? సో అది ఇంకా సాయంత్రం తింటాము. ప్రస్తుతానికి అయితే చికెన్ కర్రీ అండ్ చపాతీ కలుపుతాడు. వాడికి ముందు మాటలు వస్తాయి, కలపలోడు సైలెంట్ ఉంటాడు. అదే అంటే రూపేష్ బాగా కలుపుతాడు కదా. ఎవడైతే బాగా కలుపుతాడు వాడు మాట్లాడు. నాకు గోపి గురించి అంటే చెప్పట్లేదు, వీళ్ళిద్దరికి మాత్రం చాలా బాగా వచ్చు కలపడం. అసలు రాదు, తినకు అసలు రాదు. వైనాడు వెళ్ళాము. అదే వైనాడులో చూసాం నువ్వు ఎలా కలుపుతావు పులిహోర.
క్రాంతి అంటే నేషనల్ అనుకుంటా. ఇంటర్నేషనల్ లో కూడా పులిహోర కలిపాడు. అదే ఇంటర్నేషనల్ కూడా పులిహోర కలిపాం. ఇక్కడ అయితే ఉన్నాం మనము. సో ఇప్పటిదాకా మనం చేసిన జర్నీ వచ్చేసి 207 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. చూడండి, ఇది వరంగల్లో ఇక్కడ మాత్రం స్టాప్ ఉంది. దీని మంచి చరిత్ర ఉంది గురు. గణపతి దేవుడు పాలించింది రాణి రుద్రమదేవి తండ్రి అక్కడి నుంచి. ఇప్పుడు దాకా లూడో కింగ్ ఆడాం మొత్తం 6 మంది కలిసి. చాలాసేపు భలే ఎంటర్టైన్మెంట్గా ఉంది, సరదాగిల్లా ఆడుకోవడం. ఇప్పుడేమో గోపి అండ్ క్రాంతి ఇద్దరు కలిపి క్యారమ్స్ ఆడుతున్నారు అనమాట. సో మా జర్నీ ఇలా సరదాగా సాగిపోతుంది. చూడండి, అవన్నీ కూడా భారత్ పెట్రోలియం ట్యాంకర్స్, పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి. మేబీ మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఎక్కడికైనా డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేకపోతే ఇక్కడ తయారవుతాయో తెలియదు. అదేమన్నా తెలిస్తే చెప్పండి ఎవరికైనా. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతాయంట భారత్ పెట్రోలియం ట్యాంకర్స్. చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో వరంగల్లో. వెల్కమ్ టు వరంగల్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చింది. సో వరంగల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BBL. మేమైతే పైకి కాసేపు పడుకున్నాం. భోజనం చేసిన తర్వాత టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2:45 అయింది. ఒక గంట పడుకుందాం అని నేను ఇంకా గోపి పైకి ఎక్కాము. మన వాళ్ళేమో కింద గేమ్ ఆడుతున్నారు, క్యారమ్స్ ఆడుతున్నారు అనమాట. సో మనమైతే మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయాము. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి బ్రిడ్జెస్ మనకి చాలా కనబడుతూ ఉన్నాయి మధ్య మధ్యలో. ఇచ్చాడు పదండి. సో ఇది మహారాష్ట్రలోని ఏ ఊరు ఇది? బలార్షా అంట మహారాష్ట్రలో. రైట్ నౌ మనం వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నాము. మహారాష్ట్రలోని బలార్షా అనే రైల్వే స్టేషన్లో. సో ట్రైన్ అయితే ఆన్ టైం నడుస్తుంది. మహారాష్ట్ర బలార్షా యొక్క రైల్వే స్టేషన్ కోడ్ BBQ. ఓకే, సో గివెన్ టైం కన్నా మన ట్రైన్ అయితే ఎక్కువసేపు ఇక్కడైతే స్టాప్ తీసుకుంది. ఇక్కడ నుంచి కాసేపులో మూవ్ అయిపోతుంది. ట్రైన్ నెంబర్ చూడండి 22632. ట్రైన్ స్పీడ్ అయితే 124 వెళ్తుంది. చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇందాకైతే ఆల్మోస్ట్ 130 రీచ్ అయింది. అయితే టైం మార్నింగ్ 7:43 అయింది. ఇది ఝాన్సీ స్టేషన్. చాలా అయితే ఎరగేస్తుంది. ఇప్పుడే 7 ఉంది. ఇంకా ఢిల్లీ వెళ్ళేసరికి ఇంకెంత ఉంటో తెలీదు. వాష్రూమ్లో కానీ ఇది కానీ వాటర్ పట్టుకుంటుంటే మాత్రం వాటర్ టచ్ చేస్తుంటే అసలు ఫ్రిడ్జ్లో వాటర్ టచ్ చేసినట్టే ఉంది. మొత్తం అందరూ కూడా స్వెటర్లు స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట ఇక్కడ నుంచి. చూడండి, ప్రతాప్ కూడా స్వెటర్ వేసేసుకున్నాడు. ఇంకా మన రూపేష్కి అలవాటు కాబట్టి అలా తిరిగేస్తున్నాడు. నేను కూడా జర్కిన్ వేసేసుకున్నాను. అసలు విపరీతమైన చలి వస్తుంది ఇక్కడ నుంచి. మాట్లాడుతుంటే పొగలు వస్తాయి నోట్ల నుంచి. సో అదనమాట. సో అఫీషియల్గా ఉత్తరప్రదేశ్లో అయితే కాల్ పెట్టాను. ఇది ఉత్తరప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్ సైడ్ దాటుకుని ఉత్తరప్రదేశ్కి వచ్చింది. మహారాష్ట్ర దాటింది, మధ్యప్రదేశ్ దాటింది. ఇప్పుడైతే ఉత్తరప్రదేశ్ దాటుతున్నాం మనం. కృష్ణ మనకి కుంభమేళ జరుగుతుంది కదా, అది ఉత్తరప్రదేశ్ అనమాట. ప్రయాగ్రాజ్ ఇక్కడి నుంచి దగ్గర 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు ఉండొచ్చు అని చెప్తున్నాను. ఉంటుందని చెప్పట్లేదు, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. సో ఇది ఉత్తరప్రదేశ్ అనమాట. తర్వాత మళ్ళీ ఇక్కడ ఢిల్లీ వెళ్ళేసరికి మన దగ్గర 4-5 రాష్ట్రాలు దాటుతాము. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఇంకెన్ని రాష్ట్రాలు దాటుతాం? ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఇంకా అంతేనా? ఇది ఉత్తరప్రదేశ్. సో మొత్తం మీద 5-6 రాష్ట్రాలు అయితే మనం దాటుతాం అనమాట ఢిల్లీ వెళ్ళేలోగా అఫీషియల్గా. సో అది చంబల్ రివర్ అంటండి. భలే ఉంది అసలు. చంబల్ రివర్. అండి ఆగ్రా స్టేషన్. ఆగ్రా వచ్చేసాం, తాజ్మహల్ చూడలేదు. సో ఇది ఆగ్రా స్టేషన్ అనమాట. తాజ్మహల్ వెళ్ళేటప్పుడు చూస్తాం, రిటర్న్ జర్నీలో కుదిరితే వెళ్తాం, లేకపోతే లేదు.
ఇప్పుడు మనం ఉన్నాం ఆగ్రాలో. ఇప్పుడైతే టైం మార్నింగ్ 10:20 అయింది. మనం ఇప్పుడైతే ఆగ్రా స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొక స్టేషన్ ఉంది, దాని తర్వాత ఇంకా ఢిల్లీకి వెళ్ళిపోతాము. సో రిటర్న్ జర్నీలో చూస్తాము, కుదిరితే తాజ్మహల్ కూడా చూపిస్తాను, ట్రై చేస్తాము. అదనమాట. మొత్తం మీద ఢిల్లీలో అయితే దిగా అనమాట. ట్రైన్ ఒక 1 అవర్ అలా లేట్ అయింది. చూడండి మన గ్యాంగ్. సో ఫస్ట్ టైం నేను ఢిల్లీ రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన క్యాపిటల్ సిటీకి రావడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. అనుకోవడం అంటే అనుకుంటే పెద్ద కష్టమేం కాదు రావడం, బట్ అనుకోకుండా రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఢిల్లీ చూడాలని కోరిక, బట్ అది ఈరోజు ఏదో కొంచెం నెరవేరిందని అనుకోవాలి. యాక్చువల్లీ మాకు అది టైం లేదు ఢిల్లీ చూపించడానికి కూడా. జస్ట్ ఇండియా గేట్ దగ్గర వరకు వెళ్ళి ఏదో సరోజిని మార్కెట్ ఏదో ఉంటుందంట, అది కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఏదైనా కావాల్సింది మేము అంటే మనాలికి వెళ్ళేటప్పుడు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే అక్కడ కొనుక్కొని అప్పుడైతే బయలుదేరుతాము. సో ఇది ఇంకా ముందు ముందు మంచి వ్లాగ్స్ అయితే వస్తుంది. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూడండి ప్లాట్ఫామ్లో దిగాము న్యూఢిల్లీలో. ట్రైన్ వచ్చేసి మన ప్లాట్ఫామ్ 7 మీద ఆగిందనమాట. అందరూ వ్లాగింగ్లో బిజీగా ఉన్నారు, కానీ మనోడు ఏదో టైపింగ్లో బిజీగా ఉన్నాడు. బాబు ఏం చేస్తున్నావు? రాజేష్ జర్నీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా నిజంగా చాలా ఎంటర్టైన్ చేసుకుంటా మా పక్కన వాళ్ళు కూడా నవ్వించుకుంటా అలా వచ్చాము. జర్నీ త్రూ అవుట్ జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. కామెడీ ఆడుకోవడం, కామెడీ చేసుకోవడం అదిరిపోయింది జర్నీ అయితే. ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. సో ఇప్పుడు బయటికి వెళ్తాము. బయటికి వెళ్ళి రూమ్ అయితే తీసుకున్నాము, కొంచెం ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్తాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్తున్నాం అనమాట, అటు ఎగ్జిట్. చూడండి ఆరెంజ్ కలర్ వందే భారత్, ఇది భలే ఉంది. అయితే దిగేసి మనం బయటకు వచ్చేసాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. ఇప్పుడైతే మన మెయిన్ ఎంట్రన్స్ అంటే ఢిల్లీ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాము. సో నియర్ బై ఒక హోటల్ అయితే మనం సాయంత్రం వరకు తీసుకోవడం జరిగింది హవర్స్ బేసెస్లో. మా 6 మందికి 1200 ఛార్జ్ చేస్తున్నాడు. చూడండి ఢిల్లీ రైల్వే స్టేషన్. వావ్, ఏదో క్యాపిటల్ సిటీకి వచ్చాం కదా అని అదొక టైప్ నాకు ఫీలింగ్ అయితే ఉంది. చాలా బాగుంది. గోపి, మనమైతే ఇప్పుడు మన ఇండియా క్యాపిటల్ సిటీ ఢిల్లీకి అయితే వచ్చాం. నీకు ఎలా అనిపించింది? మన నేషనల్ అంటే క్యాపిటల్ సిటీకి వచ్చాం కదా. రాలేదు. ఓకే, చూడండి మొత్తం ఇది ఢిల్లీ రైల్వే స్టేషన్ కనబడుతుంది కదా అక్కడ, న్యూఢిల్లీ. మొత్తాన్ని చూడండి, ఇది ఫ్రంట్ వ్యూ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్.